నీకేం కాదు, గొడ్డుగారం తిన్నదాను నీకేమవుతుంది? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అసలా నేను తింటాను కదా కారం, బాగుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కారంగానే ఉంది. అంటే అది మండుతున్నట్టుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరుస్తున్నాడు భయ్యుడు. నిన్నెవరు తినమన్నాడు? సరదా జస్ట్ ఫర్ ఫన్. మండుతున్నట్టుంది. ఇగో ఉక్కు మండుతుంది. దొంగోడు వచ్చినప్పుడు ఎప్పుడన్నా దొరికితే ఆ నోట్లు ఇది మాత్రం పెట్టడం మర్చిపోకండి. వేసేసాడు, బాగా వేసేసాడు. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో పెట్టి అయితే చాలా రోజులు అవుతుందండి. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నాకు యూట్యూబ్ స్ట్రైక్ అయితే వేసాడండి. నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు, అందువల్ల 1 వీక్ వరకు వీడియో అప్లోడ్ చేయడానికైతే లేదు. దానివల్ల ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఎన్నో సంఘటనలు జరిగినాయండి. అందుకని వీడియో అయితే చేయలేకపోయాను. మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే చేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే జోలో చిప్ ఛాలెంజ్ అండి. ఇది మా మిస్సెస్కి చెప్పాను, ఇది చాలా కారం ఉంటుంది అది ఇది అంటే అస్సలు నమ్మట్లేదండి. నువ్వు తీసుకురా నేను తింటానని చెప్పింది. ఇదైతే మేము తింటామండి. తింటే ఇప్పుడు తిన్న తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో మీరైతే చూడండి. అది ఎలా ఉందని చెప్పినా దెయ్యాలు చాట్ ఎట్టుకుంటారు కదా ముఖానికి. అందుకే లాస్ట్ ఛాలెంజ్ అంటే దాని ఎలా ఉంటది? ఇక ముక్క అయితే ఇదిగోండి, లోపల ఎలా అయితే ఉంటది బ్రౌన్ కలర్ లోని. అయితే మా మిస్సెస్కి అయితే ఇస్తాను. ఇప్పుడు తినే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఎలా ఉంది అనుకుంటున్నా? నీకేం కాదు, గొడ్డుగారం తిన్నదాను నీకేమవుతుంది? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? లేకు సాన్వి బొమ్మలు చూడు. స్మెల్ చూడకు, మామూలుగా తిను. నేను తింటాను, తిను ముందు. రెండు ఒకసారి తినాలి. అలా నువ్వు తిన్నప్పుడు మంట ఏం రాదు, తిను. ఒకసారి అది తిన్నాక తిను. తిను, మంట రాదు. అది నవ్వులేసి అది నవ్వులే, అది కూడా నవ్వులే. వెంటనే నవ్వులే, నవ్వులు అది కూడా నవ్వులే, నవ్వులు. తిను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అసలా నేను తింటాను కదా కారం, బాగుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మా ఆవిడ తిన్నదని దానికి చేయనుకుంటున్నాడు కూడా అనిపించలేదు అసలు. నేను చేయకనుకుని కారం నాగితే నాలుకంతా మంట వచ్చేస్తుంది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. కారంగానే ఉంది. అంటే అది రామ్, కానీ అంత కారం లేదు, నాకైతే లేదు. నేను అంతే కారం తింటాను కదా.
నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చా. మండుతున్నట్టుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా నిజంగా లాస్ట్ ట్రిప్ కాదని చివరి చచ్చిపోయేది చెప్పేది. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. చచ్చిపోతా బాబు కారం. అయ్యో నిన్నెవరు తినమన్నాడు? సరదా జస్ట్ ఫర్ ఫన్. నేను మొత్తానికి కారం లేదని చెప్పానా? చచ్చిపోతారు కారం. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, మా ఊరికి కారం వస్తుందంటే నాకు కొండలోంచి మొత్తం నీరు వచ్చేస్తుందండి. అయ్య బాబాయ్, మంట చెవులోంచి నోట్లోంచి మొత్తం బుర్రలోంచి అంత వచ్చేస్తుందండి మంట మాత్రం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఒక్కసారి తింటే మాత్రం జీవితాంతం ఎప్పుడు కూడా దాని జోలికి అయితే వెళ్ళరండి. అబ్బా నిజంగా బాక్స్ నిజంగా దండం అండి బాబు. ఎవడు కనిపెట్టాడో కానీ మండుతున్నట్టుంది. ఇంకో తింటావా? నేను తిందాం అనుకున్నా మొత్తం కొండలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి మరి? ఇవా ఉక్కు మండుతుంది. ఏం మరి ఎక్కువ మండితే జోలో చిప్ అంట మండదంటే ఉక్కు మండుతున్నట్లేదు ముక్క అన్నాను. టవల్తో చూసేసాను నువ్వే. ముక్కు మండుతుంది. ముక్కు ఎందుకు మండదో? ముక్కు మండుతుంది. నాకు కొళ్ళు ఆగేస్తున్నాయి ఇక్కడ. మామూలు నాటు పట్టేద్దాం అనుకుంటే నేనే మొత్తం బకరా అయినట్టు అయ్యానండి బాబు. ఆ ముక్క ఏడుపు ఒకటే తక్కువండి. కొళ్ళు అంతా కొల్లుకుంటుంది మంట, నోరు, చెవులు. పొగలు వెళ్ళిపోతున్నాయి పొగలు. అబ్బా మరి దారుణం అండి. ఇలాంటిది ఎక్కడ కూడా ఉండదు. మళ్ళీ ఒకసారి తింటే మళ్ళీ ఇంకోసారి దాని జోలికి అయితే వెళ్ళకూడదు. దొంగోడు వచ్చినప్పుడు ఎప్పుడన్నా దొరికితే ఆ నోట్లు ఇది మాత్రం పెట్టడం మర్చిపోకండి. వేసేసాడు, బాగా వేసేసాడు. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే మరికొంతమందికి యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుందండి. మీరు ఎంత లైక్ చేస్తే మాకు అంత ఛానల్కి బూస్ట్ అయితే అవుతుంది.